డియర్ నీట్ ఆస్పిరెంట్స్, నీట్ ఎగ్జామ్ ఇంకా టుమారో 2 to 5 వచ్చేసింది దగ్గరికి, గంటల్లోనే ఉంది. సో ఏం చేయాలి, ఎగ్జామ్ డే రోజు ఏం చేయాలి, ఈరోజు ఈవినింగ్ నుండి ఏం చేయాలి, ఓకే ఒక్కసారి జస్ట్ మనం అలా గో త్రూ వెళ్దాం. సో స్టే కామ్, స్టే ఫోకస్ అండ్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్యారీ యువర్ ఎసెన్షియల్స్ అండ్ గివ్ యువర్ బెస్ట్. ఓకే, సో ఎన్టీఏ వాళ్ళు ఇస్తున్నటువంటి సజెషన్ ఇది. ఓకే, మీరు ఈరోజు నైట్ చాలా లైట్ ఫుడ్ తినేసి సో 10:30 by 11కి పడుకునేసేయండి ప్రశాంతంగా. ఓకే, చిల్ అవ్వండి హ్యాపీగా. మార్నింగ్ 6:30 to 7 వరకు మంచి నిద్రపోండి, 8 hours. ఓకే, మైండ్ని పీస్ఫుల్గా ప్రశాంతంగా పెట్టుకోండి. ఓకే, రేపు లేసాక జస్ట్ మీరు ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత మీకు ఏదైనా ఒక ఫార్ములాసో అట్లా ఏదన్నా చదవాలనిపిస్తే 1 hour 1.5 hour అట్లా తిప్పేసేయండి. 10కి పుస్తకాలు మూసేసేయండి. ఓకే, కూల్గా ఉండడానికి ప్రయత్నించండి. మీకు ఇష్టమైన వాళ్ళతో, మీ పేరెంట్స్తో, మీ బ్రదర్స్తో అట్లా టైం స్పెండ్ చేయండి. జస్ట్ చిట్ చాట్ అంతే, దానికి మించి ఎక్కువ ఎగ్జామ్ గురించి ఏమీ డిస్కస్ చేయొద్దు అసలుకి. ఓకే, సో మనం ఎగ్జామ్ రాస్తున్నాం. పేపర్ టఫ్ అయితే అందరికీ టఫే, ఈజీగా వస్తే అందరికీ ఈజీనే. ఈజీగా వచ్చిన పేపర్ని కన్ఫ్యూజ్ అయ్యి మార్క్స్ పోగొట్టుకోవద్దు. టఫ్గా వస్తే ఒకే క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోవద్దు. ఓకే, ఇది కూల్గా ఉండడానికి ప్రయత్నించండి. స్టే కామ్, స్టే ఫోకస్ అండ్ గివ్ యువర్ బెస్ట్. ఎగ్జామ్ డే చెక్ లిస్ట్ ఏంటంటే అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. దాంట్లో మీరు ఫస్ట్ పేజీలో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. సెకండ్ మిడిల్ బాక్స్లో మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. రైట్ సైడ్ థర్డ్ బాక్స్లో ఇన్విజిలేటర్ ప్రజెంట్స్లో మీరు సిగ్నేచర్ అక్కడ ఎగ్జామ్ హాల్లో చేయాలి, ఇక్కడ కాదు. సెకండ్ పేజీలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. సిగ్నేచర్ వచ్చేసి ఈ ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు, దానికి అక్రాస్ ద ఫోటో లెఫ్ట్ సైడ్ మీరు రైట్ సైడ్ వచ్చేసి ఇన్విజిలేటర్ చేస్తారు. ఓకే, తర్వాత మళ్ళీ చెప్పేది ఏంటంటే స్టే కామ్, స్టే ఫోకస్, గివ్ యువర్ బెస్ట్, ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. ఓకే, యూ హ్యావ్ పుట్ ఇన్ ద హార్డ్ వర్క్, నవ్ ఇట్స్ టైమ్ టు షైన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఫోకస్ ఆన్ అక్యూరసీ, రీడ్ కేర్ఫుల్లీ, అనలైజ్ క్లియర్లీ, అటెంప్ట్ వైజ్లీ. ఓకే, స్టే కామ్ అండ్ పాజిటివ్, మేనేజ్ యువర్ టైమ్, బ్రీత్, బిలీవ్, అచీవ్. ఓకే, యు ఆర్ క్యాపబుల్. ఓకే, ఎవ్రీ ఎఫర్ట్ కౌంట్స్, యువర్ డ్రీమ్ ఈజ్ వెయిటింగ్. ఓకే, ద డే యు హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఈజ్ ఫైనల్లీ హియర్. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. ఓకే, ఇవన్నీ నిజమే కదా. కూల్గా ఉండండి, ప్రశాంతంగా అటెంప్ట్ చేయండి. ఓకే, టైం మేనేజ్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక మీకు ఫ్రిస్కింగ్ అవన్నీ ఉంటాయి, చెకింగ్ ఉంటుంది. అవన్నీ క్లియర్ చేసుకొని మీ ఎక్కడైతే మీ రూమ్ చూసుకొని మీరు వెళ్ళిన తర్వాత కామ్గా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. తర్వాత ఇన్విజిలేటర్ చెప్పినటువంటి సిగ్నేచర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేసుకోండి. సో 2 o'clockకి మీకు పేపరు రెడీ అయిపోతుంది రాయడానికి. అన్నీ ఓఎంఆర్ షీటు, మీ నేము, మీ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఫిల్ అయిపోవడము 2కి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేసేసి ప్రశాంతంగా దానికన్నా ముందు ఒక 5 minutes కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ చేయండి, అంతే. ఓకే, సో మీకు వచ్చింది ప్రజెంట్ చేసి రండి. ఓకే, ఇప్పుడు ప్రిపేర్ అయినటువంటి మీ ప్రిపరేషన్ అంతా రేపు 3 hours మీ కామ్ మైండ్ ఉంటే చాలా బాగా ప్రజెంట్ చేసి వస్తారు, అంతే, సింపుల్. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ. రేపు నీట్ రాసే పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.